కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సామాజిక న్యాయ ఉద్యమకారులు, వేతన జీవులందరూ ఉమ్మడిగా పిలుపునిచ్చిన సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 12న పిలుపునిచ్చిన సమ్మెను విజయవంతం చేయాలంటూ బద్వేలు మార్కెట్ యార్డు నుండి 4 రోడ్ల కూడల మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పట్టణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన సిఐటియు నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేడు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ఆర్థిక విధానాన్ని ప్రజామోదం లేకుండా ప్రజలపై రుద్దుతుందని, ఈ కారణంగా దేశంలోని ప్రజలందరి ఉమ్మడి సంపదను, సహజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు కారు చౌకగా అమ్ముతున్నారని, ఈ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. లేకపోతే కార్మికుల ఆధ్వర్యంలో తమ ఉద్యమాలను ఉధృతం చేసి మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మె సందర్భంగా విజయవంతం చేయాలని ఈ బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏమిటంటే, సమ్మె అంటే దోపిడీ వర్గాలను ప్రశ్నించేదానికి, కార్మికుల కష్టజీవుల హక్కులను పరిరక్షించేదానికి, దేశ ప్రజల ఉమ్మడి ఆస్తులను కారు చౌకగా అమ్మేటువంటి దాన్ని నిరసించడం అనేటువంటిది యావత్ ప్రజానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా గ్రామీణ పేదలు, పట్టణ పేదలు, వేతన జీవులు, రైతులు, అట్లాగే చేతి వృత్తిదారులు, గ్రామీణ అట్టడుగు పేద వర్గాల ప్రజలు అందరూ కూడా ఈరోజు పేదరికంలో పంపుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నిధుల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను చేపట్టకపోరు. గత 78 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం పేద ప్రజలకు ఇచ్చేటువంటి హక్కులన్నింటినీ కూడా ఒక్కొక్కటి తీసేస్తూ ఈరోజు పేదలను మరింత పేదలుగా చేయడానికి ప్రభుత్వాలే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని నిరసిస్తూ